ఉపనిషత్తులో చెప్పినటువంటి ఈ విషయములను సమన్వయం చేసుకు పరస్పర విరోధం కాదు. యథా క్షీరే ఉదకం, యథా క్షీరే ఉదకం, పాలల్లో ఉదకం పోస్తే ఉదకం ఏమి కనపడవు, అన్నీ పాలే కనపడతాయి. అట్లనే ఈ రకములైన బ్రహ్మాలు ఉన్నాయి చూశారు, వీళ్ళందరూ బ్రహ్మములే. మనకు బ్రహ్మములు చెప్పుకుంటూ వస్తే అగ్ని బ్రహ్మము అలా మనకు వస్తాయి. అలానే ఆదిత్యో బ్రహ్మ, వాగేవ బ్రహ్మ, ఇట్లా బ్రహ్మములు చెప్పుకుంటూ వచ్చాం. అటువంటిప్పుడు ఒక్కొక్క బ్రహ్మం అంటే ఇన్ని రకాల బ్రహ్మాలు ఉన్నాయి కదండి అని అంటారు. కాదు, బ్రహ్మం ఒకటే. ఆ బ్రహ్మములోని ఈ రకరకములైనటువంటి విశేషాలను కూడా ఆ బ్రహ్మమే అని చెప్పటం. దానిలో ఆకాశో బ్రహ్మ అని చెప్పారు. ఆకాశ తల్లింగా అక్కడ ఆకాశం బ్రహ్మము, ఆకాశం అనే దాన్ని చెప్పుకుంటూ వచ్చారట అని అర్థం చేసుకో అని చెప్పి ఆ ప్రకరణాన్ని ముగించేసేసి తత్తు సమన్వయాతితోటి ముగించేసేసి తర్వాత ప్రకరణానికి వచ్చారు. మాతరిశ్వాధికరణం. మాతరిశ్వాధికరణం అంటే ఆకాశాత్ వాయువు కదా, ఆకాశం నుంచి వాయువు పుట్టిందని చెప్పి చెబుతున్నారు కదా. ఆ వాయువు నుంచి ఏం పుట్టింది అని అంటే అగ్ని. ఎట్లా అంటే ఇప్పుడు ఆకాశం గురించి చెప్పారు, అయిపోయింది. ఆకాశం అనేటువంటిది కార్యరూపంలో ఉన్నదండి. ఆ కార్యరూపంలో ఉన్నటువంటిది కూడా వరుస క్రమంలో చెప్పారు. ఇదంతా బ్రహ్మమే అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వచ్చారు. ఆకాశం కూడా ఎప్పటికైనా కానీ ఆ బ్రహ్మలో కలిసిపోయేదేను అని చెప్పుకుంటూ వచ్చారు. అట్లనే వాయువు కూడా చెబుతున్నారు. ఆ వాయువు కూడా మా ఏతేన మాతరిశ్వ వ్యాఖ్యాత, ఇది సూత్రం. ఏతేన మాతరిశ్వ వ్యాఖ్యాత, ఏతేన దీని చేత ఆకాశ ఉత్పత్తి విషయంలో జరిగిన చర్చ, ఇది ఏతేన అంటే ఆకాశం గురించి చెప్పినటువంటి క్రితం సూత్రాలు వచ్చినాయి, వాటిలో చెప్పినటువంటి ఒక చర్చ ఒకటి వచ్చింది. మాతరిశ్వ, మాతరిశ్వ అంటే వాయువు, వాయువు విషయంలో కూడా అదే వర్తిస్తుంది. అక్కడ ఏం చెప్పారో అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది అని చెబుతున్నారు. ఇది దీనిలో చెప్పారు. ఆకాశానికి ఎట్లనో వాయువుకు కూడా అట్లేనని వర్తిస్తుంది అని చెప్పారు. ఆకాశోత్పత్తి విషయంలో క్రిందటి అధికరణలు ఏం చెప్పారో అది కూడా ఇక్కడే వర్తిస్తుంది అని చెప్పారు. ఏమిటి అసలు తైత్తీర్యంలో ఏమొచ్చింది? ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాపహాప పృథివీ అని వచ్చింది కదా. కాబట్టి ఆకాశము నుండి వచ్చినటువంటిది వాయువు, ఆకాశం నుంచి వచ్చినటువంటిది వాయువు. ఆ ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆ వాయువు ఉన్నదే, ఆ వాయువు ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆ వాయువు, ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆ వాయువు ఈ ఉత్పత్తి ఆకాశం నుంచి ఉత్పత్తి వచ్చిందని. అయితే ఛాందోగ్యోపనిషత్తులో వాయువులకు ప్రసక్తి లేదు. ఛాందోగ్యంలో డైరెక్ట్గా ఎట్లా చెప్పేశాడు, అగ్ని చెప్పాడు, తత్తేజు అశ్రుత అన్నాడు, అంతే. ఆ పైవి చెప్పాల. ఆకాశము వాయువు అనేటు వస్తువులు కాదు, అవి పట్టుకుంటే చేతికి చితికేటువంటి వస్తువులు కాదు. ఈ వస్తువులు ఏమిటంటే అగ్ని వస్తువు, అగ్ని నుంచి నీళ్లు వచ్చినాయి, నీళ్లు వస్తువు, నీళ్ల నుంచి భూమి వచ్చింది, భూమి వస్తువు. ఇవి వస్తువులు రూపాలు కనపడుతున్నాయి, అవి కనపడవు. ఆకాశం అనేటువంటి శూన్యం, అంత ఖాళే. వాయువు అలానే. కాబట్టి రెండు శృతివచనములకు విరోధం ఉన్నది అని అనుకుంటారు. వాయువు కూడా ఉత్పత్తి లేదని కొందరు వాయు ఉత్పత్తి వచనమును గౌణార్థంలో గ్రహిస్తే విరోధము లేదు, అముఖ్యార్థంలో తెలుసుకోవయా అని చెబుతున్నారు. కాబట్టి విరోధం లేదు. ఆయన చెప్పేదానిలో చాందోగ్యంలో చెప్పినటువంటి రూపాలు ఉన్నటువంటి వస్తువుల్ని చెప్పాడు ఆయన. ఈయన తైత్తీర్యంలో అరూపములైనటువంటి ఆకాశము అలానే ఈ వాయువులు కూడా కలిపి చెప్పారు అని అట్లా అర్థం చేసుకోని చెబుతూ బృహదారణ్యకంలో ఒక చెబుతున్నాడు. ములోచంతి
కన్యాః రోచంతి అన్యా దేవతా న వాయుః సైషా స ఏషా అంతస్తమిత దేవత యద్వాయుః. దేవతలు అన్ని దేవతలు అస్తమిస్తారు, కానీ వాయుదేవత అస్తమించడు. ఇది అస్తమించనటువంటి దేవత. ఇది అస్తమించినటువంటి దేవత. ఆకాశము నిత్యత్వ ధర్మము ఎలా చెప్పబడినవో వాయువుకు కూడా అంతే. ఆకాశం ఎట్లలో వాయువు కూడా అంతే. ఆకాశము వాయువులకు అస్తమయము వినాశములు లేవు, ఈ రెండింటికి లేవు. కానీ పరమాత్మకు వలె నిత్యత్వ ధర్మములు మాత్రము లేవు. ఇది ఇక్కడ ఒక విశేషం వస్తుంది. ఇక్కడ ఏం చెబుతున్నారు? ఆకాశము అనేటువంటిది చెబుతూ ఆకాశం యొక్క లక్షణాలు కూడా దీనిలో చెప్పుకుంటూ వచ్చు. ఈ ఆకాశము వాయువులకు కూడా అస్తమయం వినాశాలు లేవు, కానీ పరమాత్మకు వల్ల నిత్యత్వం అంటే పరమాత్మతో సమానం కావని అర్థం. అది చివరికి. అయితే ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు ఇది? అసలు దీని వెనక ఏమున్నది అని అంటే, తైత్తీర్యంలో అసత్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సత్ అజాయత తదాత్మానం స్వయం అకురుత తస్మాత్ తత్ సుకృతం ఉచ్యత ఇతి. మొట్టమొదటి అగ్రే ప్రారంభంలో అసద్వా అసత్ వై ఆసీత్, అసలు ఏమీ లేదు అసత్. తతః తరువాత సత్ వై రూపం, తర్వాత సత్ అనేటువంటి ఒక రూపం ఒకటి వచ్చింది, అజాయత ఉద్భవించింది. అసత్తులో నుంచి సత్తు వచ్చింది. తత్ అది స్వయం ఆత్మానం తననే, ఆ సత్తే తననే అకురుత సృజించుకున్నది. అకురుత తనను తానే సృజించుకుంటూ ఉన్నది. సత్తు తనను తాను సృజించుకున్నది. ఇది ఋగ్వేదంలో ఉన్న సూత్రం ఉన్నదే, ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఇంద్రం యమం అగ్నిం వరుణం మాతరిష్వాన్. అక్కడ వచ్చింది మాతరిష్వాన్. మాతరిష్వాన్ అంటే వాయువు. ఆ ఏకం సత్తు ఉన్నదే, ఆ ఏకం సత్తు అనేటువంటిది మాతరిష్వాన్. మాతరిష్వాన్ అని అంటే వాయువు. ఆ వాయువు కూడా ఆ బ్రహ్మమేనమాట. అనగా ఏమిటి దీనిలో చెప్పేది? సత్ అనేటువంటిది ఎన్ని విధములుగా సృజించుకుంటూ వచ్చినది. అసలు ముందు ఆ అసత్ ఉన్నది, అనగా ఏమీ లేదు అని అర్థం చెబుతున్నాడు. ఏమీ లేని దాంట్లో ఖాళీలో నుంచి ఒక సత్ వచ్చింది అని చెబుతున్నాడు. ఆ సత్తే సమస్తాన్ని సృష్టించింది అని తైత్తీర్యం చెబుతున్నది. ఇది ఆ విషయం. ఎందుకు వచ్చింది ఇది అంటే, హరి ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో. ఇక్కడ వచ్చింది నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. అక్కడ వచ్చింది. అక్కడ వాయువుని ఏం చెప్పాడు? త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవం నీవే ప్రత్యక్షం కనపడుతున్నటువంటి బ్రహ్మవు అని చెప్పారు వాయువుని. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, నీవే బ్రహ్మమని చెబుతున్నాము అని చెబుతున్నారు. ఏమిటంటే ఈ వాయువు అనేటువంటిది సకలమైనటువంటి చరాచర జగత్తులో వ్యాపించి, చరాచర జగత్తు అనగా ప్రాణుల్లోనూ మరి అచరములైనటువంటి వాటిల్లోనూ ఈ వాయువు వ్యాపించి వాటిని నిలబెడుతూ ఉన్నది. ఒక ప్రాణిలో వాయువు ఉన్నది. వాయువు ఉన్నది కాబట్టి ఆ ప్రాణి బతుకుతున్నది.
అలానే ఒక వృక్షం ఉన్నది, ఆ వృక్షంలో వాయువు ఉన్నది కాబట్టి అది బతుకుతున్నది. కాబట్టి వాయువు అంతర్లీనంగా లోపల ఉండి ఈ సమస్త చరాచర జగత్తును నిలుపుతూ ఉన్నది. అందువల్ల బ్రహ్మము అని చెప్పాం. అని మనకు అక్కడ అర్థం ఏది తైత్తీర్యంలో. అయితే ఆ లెక్క ప్రకారంగా వాయువు ఆకాశం ఈ రెండింటిని తీసుకొచ్చి పెట్టి ఏదైతే బ్రహ్మమని చెబుతున్నారో, అసలు బ్రహ్మ మూలం ఏకమేవా ద్వితీయం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ అని అక్కడ చెబుతున్నావే బ్రహ్మము, ఆ బ్రహ్మముతోటి మాత్రము సమానము కాదు అది. ఎందుకంటే ఏకమేవా ద్వితీయం బ్రహ్మము ఒక్కటే అని చెప్పినప్పుడు మళ్ళీ ఇక్కడ తేడా వస్తుంది కదా. అందుకనే అంత క్రితం మనం బ్రహ్మాలు చాలా వచ్చినాయి కాబట్టి రకరకాల బ్రహ్మాలు ఉన్నారు వీళ్ళు అని అనుకున్నామే, అది కాదని చెప్పాం కదా. అట్లనే ఇక్కడ కూడా ఈ వాయువు కూడా బ్రహ్మము వలె పనిచేస్తూ ఉన్నదండి. కాబట్టి ఆ వాయువుని సాక్షాత్తుగా బ్రహ్మంగా మేము భావిస్తున్నాము అని ఆ విధంగా చెప్పారు. అక్కడ ఆ విధంగా తత్వ సమన్వయాత్వానికి అనే సూత్రాన్ని ప్రకారంగా అది కూడా బ్రహ్మముగా భావించండి, కానీ బ్రహ్మము కాదు. బ్రహ్మముతో నిత్య ధర్మాలు వాటికి లేవు. ఎందుకనగా ఆకాశాద్ వాయు వాయురగ్ని ఆప పృథివీ అనే విధంగా చెప్పాం కదా. ఎప్పుడైతే ఈ సమస్త జగత్తు పరమాత్మలో లీనమైపోతుంటుందో అప్పుడు క్రమంగా భూమి నీళ్లలోనూ, నీళ్లు అగ్నిలోనూ, అగ్ని ఏమో వాయువులోను, వాయువు ఆకాశంలోనూ కలిసిపోయి చివరికి అన్నీ కూడా ఆ పరమాత్మలో కలిసిపోతాయి. అనగా వీటన్నిటికీ కూడా నిత్యత్వము లేదు అని అర్థం. అది అన్నిటికీ పంచభూతాలకి నిత్యత్వము లేదు అని చెప్పటం అది. అందుకని నిత్య ధర్మములు వాటికి లేవు, పరమాత్మకు వలె లేవు. పరమాత్మ నిత్య ధర్మములు, అదే మనం ఇందాక చెప్పుకున్నాం. పరమాత్మ బ్రహ్మము, ఆ బ్రహ్మము అజః నిర్వికారః శాశ్వతః నిత్యః అజః శాశ్వతః. ఇట్లా ఈ విధంగా మనకు గీతలో కూడా వచ్చింది. బ్రహ్మమును గురించి చెప్పమంటే గీతలో కొన్ని శ్లోకాలు చెప్పండి. అచ్ఛేద్యోయం అదాఖ్యోయం అనే ఒక శ్లోకం, అలానే ఆశ్చర్యవత్పశ్చిదేనం అదో శ్లోకం, అదే ఒకటి చెప్పండి. ఇది బ్రహ్మాన్ని గురించి చెప్పమన్నప్పుడు ఎట్లా అన్నమాట ఇది. అటువంటి ఆ బ్రహ్మమున్నదే అది నిత్య ధర్మంలో ఉన్నటువంటిది. ఆ బ్రహ్మం అంతా జగత్తంతా కూడా ఏమైపోయినా కానీ బ్రహ్మమునకు నాశము లేదు అని చెప్పటం ఇక్కడ. ఈ విషయం ఇదంతా కూడా ఆకాశానికి ఎట్లయితే చెప్పుకున్నావో వాయువు కూడా అట్లనే చెప్పుకో అని చెప్పాడు. ఉపాసనా విద్యల్లో వాయువుకి అస్తమయం లేదు, కానీ వాయుదేవత పరమాత్మ వలె మోక్షమును ఇవ్వలేడు అని ఇక్కడ ఒక జనరల్ రూల్ చెప్పేసేసారు. ఏమిటంటే మోక్షం ఇచ్చేటువంటిది పరమాత్మ కదా, పరబ్రహ్మము కదా. మరి ఇన్ని చెప్పావు, మరి వాయువు మరి మోక్షం ఇస్తాడా? ఆకాశం మోక్షం ఇస్తుందా? అగ్ని మోక్షం ఇస్తుందా? భూమి మోక్షం ఇస్తుందా? రకరకాల బ్రహ్మాలు చెప్పుకుంటూ వచ్చారు కదా, ఇవన్నీ మోక్షాలు ఇస్తాయా? మోక్షాలు ఇచ్చేటువంటి అర్హత లేదు. అందుకనే గీతలో ఏం చెప్పారనమాట, గీతలో ఏం చెప్పారు, అన్ని లోకాలు ఆ బ్రహ్మ భవనాల్లోక పర్యంతం పునరావృత్తినో అర్జున. లోకాలు ఉన్నాయి, ఆ బ్రహ్మ భవనాల్లోకా అనగా బ్రహ్మలోకంలో నుంచి, అక్కడి నుంచి సమస్త లోకములన్నీ కూడా నాశమయ్యేవే. అనగా పుట్టటం మరలా రావటం. పుట్టాడు అని అంటే గిట్టాడు అని అర్థం, పుట్టింది అని అంటే. అందుకనే తైత్తీర్యంలో సంభవతి ఆత్మన ఆకాశ సంభూత అక్కడ చెప్పాడు. సంభూత
సంభూత అంటే పుట్టినది. పుట్టినది అని అంటే అర్థం గిట్టినది అని రెండోది పక్కనే వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా నాశమయ్యేటువంటివేను ఆ లోకాలన్నీ కూడా. కానీ ఇవన్నీ నాశనం అవుతున్నా కానీ పరమాత్మకి మాత్రం ఏమాత్రము నాశము లేదు. అది చెప్తున్నది. పరమాత్మకి మాత్రం ఏమాత్రం నాశనం లేదు, పరబ్రహ్మానికి. కాబట్టి ఇప్పుడు భేదం తెలుసుకోండి. ఇవన్నీ కూడా బ్రహ్మం యొక్క రూపములు. ఇప్పుడు వాయువు ఉన్నది, వాయువులో బ్రహ్మం యొక్క రూపం ఉన్నది. ఇప్పుడు కరెంటు ఉన్నది, ఎక్కడో అసలు పవర్ అంతా ఎక్కడో ఉన్నది, ఇక్కడో తీగ ఉన్నది. అక్కడ కరెంటులో ఉన్నటువంటి ఆ పవర్ శక్తి ఏందో మన ఇంట్లో ఉన్న తీగల శక్తి కూడా ఉంది. అసలు మెయిన్ అక్కడ ఉంది కదా. అక్కడ లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంది? ఇక్కడ ఎందుకు ఉంటుంది? తయారు చేసే చూడండి ఎట్లుంటాయో. ఓ పెద్ద చెప్పలేనంతటి తీగలు, పెద్ద 2 మిషన్లు, ఓహో ప్రాజెక్టుల దగ్గర ఉంటుంది. అక్కడ ఉంటుంది. అక్కడ ఉంది కాబట్టి ఇదిగో వీళ్ళు ఈ తీగలో ఉందండి. అసలు అక్కడ లేదు, ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఇక్కడే ఉండదు. మరి అక్కడ ఉన్నది అక్కడ కరెంట్ అనే అంటాం. తయారు చేస్తున్నానే ఇదే ప్రాజెక్టు దగ్గర. ఏమిట్రా ఇదంటే కరెంటేనండి. మరి ఇంట్లో అందరూ వెలుగుతున్నది ఇదేమిట్రా? ఇది కరెంటేనండి. మన ఇంట్లో ఉన్న కరెంటు పోతుందేమో కానీ అక్కడ పోదుగా. అక్కడ నిత్యత్వంగా ఉంటుందిగా. మన ఇంట్లో కరెంట్ ఉండి ఏ ఫీజో ఈజో ఏదో పోతే అయ్యో పోయింది అని అనుకుంటాం, కానీ నిత్యంగా అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ పరమాత్మ యొక్క శక్తే వీటన్నిటిలో బ్రహ్మ రూపంలో ఉంటున్నది అని తత్వ సమన్వయాత్ తెలుసుకో అది చెప్తున్నారు. అనే విధంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఉపాసనకి పనికొస్తుందా? అస్తమయమైనటువంటి వాటికి ఉపాసనా విద్యలో వాయువుకి అస్తమయం లేదు. అస్తమయం అంటే నశించడం. కానీ వాయుదేవత పరమాత్మ వలె మోక్షం ఇవ్వలేడు. ఈ విషయం గుర్తించలేక పరమాత్మతో వాయుదేవుడు సమానమని అని పొరపాటు పడుతున్నారు. కాబట్టి వాయుదేవుడిని ఉపాసనా విద్యలలో పెట్టుకుంటే మోక్షం ఇవ్వలేడు. ఆయన మోక్షం మాత్రం ఇవ్వలేడు, మిగిలినటువంటి వాళ్ళే ఇస్తుంటారు. మోక్షం ఇచ్చేటువంటిది కేవలం పరమాత్మ మాత్రమే మోక్షం ఇస్తాడు. అందుకని ఆ బ్రహ్మ భవనాల్లోకి పరిణితమని చెప్పుకుంటూ వచ్చింది. అందుకని ఉపాసనా విద్యలు ఉన్నాయి చూశారు. ఆ ఉపాసనా విద్యలు అన్నీ కూడా ఏంటంటే మనం కొంత ప్రయోజనాన్ని పొందడానికి పనికొచ్చేటువంటివి, అంతేగాని మోక్షాన్ని ఇచ్చేటువంటివి కాదు ఈ దేవతలందరూ. కాబట్టి మోక్షం ఇచ్చేటువంటి ఆయన ఒక్క పరమాత్మ మాత్రమే అని ఈ విధంగా చెబుతూ ఈ అధికరణాన్ని మాతరిశ్వాధికరణం చెప్పేసేసి వదిలేసేస్తున్నారు. ఈ మాతరిశ్వాధికరణంలో ఆకాశానికి ఏ విధమైతే లక్షణాలు చెప్పామో అట్లానే ఇక్కడ కూడా సమన్వయం చేసుకోండి అని చెప్పేస్తున్నారు శంకరులు. చెప్పేసిన తర్వాత ఇక తర్వాత అధికరణానికి వెళుతున్నారు. అసంభవ అధికరణం. అసంభవాధికరణం. అసంభవస్తు సతో అనుపపత్తే. అసంభవం, సంభవముకు వ్యతిరేకం అసంభవం. ఏమిటో చూద్దాం. అది అనుపపత్తే, వికారిత్వము లేనందువలన సతహాతు సత్తైన బ్రహ్మమునకైతే అసంభవ ఉత్పత్తి లేదు. ఆకాశవాయువులకు ఉత్పత్తి ఉన్నది అన్నచో బ్రహ్మమునకు ఉత్పత్తి ఉండవచ్చు అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకా దీర్ఘంగా పోయినాడు. ఏమండి, తైత్తిరీయంలో ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయు అని వరుసగా చెప్పుకుంటూ వచ్చావు కదా. పరమాత్మలో నుంచి ఆకాశం వచ్చింది, ఆకాశంలోంచి వాయువు వచ్చింది, వాయువులో నుంచి అగ్ని, అగ్నిలో నుంచి నీళ్లు, నీళ్ళలోంచి భూమి, ఇట్లా వచ్చింది వరుసగా చెప్పుకుంటూ వచ్చావే. మరి అట్టయితే పరమాత్మ కూడా దేనిలో నుంచి వచ్చుంటాడు? ఇది ప్రశ్న చేశాడు. పరమాత్మ కూడా సంభూత ఉన్నది అని అర్థం. పరమాత్మ కూడా సంభూత అని ఉన్నది.
ఇది ఎట్లా ఉంది అని అంటే, మీ నాన్న రైటే కనపడుతున్నాడు, మీ తాత కనపట్టలేదు, మీ తాత కనపట్టలేదు కాబట్టి మీ తాత లేడు అన్నాడు అనుకో, ఎట్లా సరిపోతుంది? ఉన్నాడుగా, ఆ తాత ఉన్నాడు, ఆ తాతకి తండ్రి, ఆ తాతకి తండ్రి, ఆ తాతకి తండ్రి, అట్లా వరుసగా పోండి, అట్లా పోండి, అట్లా వరుసగా పోతూ ఉండండి. ఎక్కడికి పోతావో తెలుసునా? అట్లా వరుసగా పోతూ ఉండడు, ఒక సంవత్సరం పాటు అనుకుంటూ పోండి. ఎక్కడికి పోతావో తెలుసునా అంటే పరమాత్మ దగ్గరికి పోతావు. ఆ పరమాత్మ దగ్గరికి పోయినావే, ఆ పరమాత్మయే నీ యొక్క హృదయంలో ఉన్నాడు. అదే మనకు కఠోపనిషత్తులో చెప్తాడు. కఠోపనిషత్తులో ఆయన ఏం చెప్పాడంటే, ఛాయాతపో అని ఒక్క మాట వేసేశాడు. అనగా ఛాయ నీడ, ఆతపో అంటే వెలుగు, వెలుగు నీడలు. వెలుగుంటే నీడ పడుతుంటుంది, కానీ అక్కడ వస్తువు ఉన్నది ఒకటే, ఆ నీడ ఉన్నదే జీవాత్మ, ఆ వెలుగు ఉన్నదే చూసే పరమాత్మ. అనగా అర్థం ఏంటి? చివరికి నువ్వు ఎంత దూరమైనా పోయావో పట్టుకోవడానికి, చివరికి ఆ పట్టుకున్నది ఎవరు పట్టుకున్నావో ఆ పట్టుకున్న ఆయనే నీ హృదయంలో ఉన్నాడు. అది అర్థం. చివరికి పైనుంచి వరుసగా అంటే మీ తాత ఉన్నాడు, మీ తాత శక్తి నీ తండ్రిలోకి వచ్చింది, నీ తండ్రిలోని శక్తి నీలోకి వచ్చింది, నీలో శక్తి నీ కొడుకులోకి వస్తుంది, వాడిలో శక్తి వాడి కొడుకులోకి వస్తుంది, వాడిలో శక్తి వాడి కొడుకులోకి వస్తుంది. కాబట్టి వరుసగా చూసుకుంటూ పోతే పరమాత్మ వరుసగా అన్ని రూపాల్లోనూ ప్రవేశించి ఉంటాడు. పరమాత్మ ఉంటేనే కదా ఈ జీవి, ఈ ప్రాణి నడుపుతున్నాడు, కారు నడుపుతున్నాడండి, కారు నడుపుతున్నాడు ఒకడు. అబ్బా నేనంతా బాగా డ్రైవ్ చేస్తున్నాను అని అనుకుంటాడేమో, అది పొరపాటు, అది అజ్ఞానం. లోపల ఉన్నది ఎవరు? అసలు ఆయన కూర్చున్నాడు, ఆ పరమాత్మ కూర్చున్నాడు. ఆ పరమాత్మ కూర్చున్నాడు కాబట్టి ఈ కళ్ళు పనిచేస్తున్నాయి, ఈ చెవులు పనిచేస్తున్నాయి. చెవులు పనిచేస్తున్నాయి కాబట్టి వెనక నుంచి హారం కొడుతుంటే వినపడుతుంది, ఓహో తొలగాలు కావాలని తొలుగుతాడు. కళ్ళు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి కాబట్టి దారి బాగా కనపడుతుంది. మరట్లయితే స్టీరింగ్ పట్టుకోవాలి, చేతులు ఆ చక్రం పట్టుకోవాలి, చక్రం సరిగ్గా పట్టుకోవాలి కదా. చక్రం పట్టుకోకుండా చేతులు వదిలేసిన చివరికి ఈ కారు పోయి ఎక్కడో గుద్దుకుంటుంది. చేతులు సరే, చేతులు అయిపోయింది. కాళ్ళు, ఈ కాళ్ళు బ్రేకులు, ఈ బ్రేకులు అది అనుకోకుండా ఎక్కడ బ్రేక్ పడాలో టక్కుమని బ్రేక్ వేసేస్తాడు. ఆటోమేటిక్గా ఈ కాళ్ళు ఏమవుతాయి? ఓహో ఇక్కడ బ్రేక్ టక్కుమని పడవేస్తుంది. అంటే ఇక్కడ ఏకాదశ ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో చూడండి. ఒక కారు పనిచేస్తున్నది అని అంటే, నువ్వు కారుని తీసుకొని పోయినావు అని అంటే, ఏకాదశ ఇంద్రియాలు నీకు చక్కగా పనిచేస్తున్నట్టు. ఆ ఏకాదశ ఇంద్రియాలు ఏమిటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నట్టు కర్మేంద్రియాలు పనిచేయటం లేదండి. నువ్వు కారు పనిచేయటానికి మనకు పనికిరావు. కర్మేంద్రియాలు అంటే వాక్, పాణి, పాదములు. పాణి చెయ్యి పనిచేయట్లేదు, ఇంకెందుకు పనికి వస్తావు నువ్వు పనికిరావు. పాదం కూడా పనిచేయటం లేదు, ఎందుకు పనికోసం? పనికిరావు. బ్రేక్ వేయాలి, చక్రం పట్టుకోవాలి. కాబట్టి ఇదంతా ఏమిటనమాట? ఆ పరమాత్మ లోపల ఉన్నాడు, ఆ పరమాత్మయే ఈ దేహంలో ఉన్నాడు. ఇదే మనకు చెబుతున్నది ప్రహ్లాద చరిత్రలో చెప్పేది అదే. ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు ఏమంటాడంటే, అరే నేనేరా మొత్తానికి, విశ్వం మొత్తానికి దేవుణ్ణి, పరమాత్మ నేనేరా, నేను తప్ప ఇంకెవరు లేడరా, అహమేవా అంటాడు, నేనే అంటాడు. ఈ ప్రహ్లాదుడు ఏమంటాడు? నువ్వు కాదయ్యా బాబు, అసలు పరమాత్మ అనేవాడు ఉన్నాడయ్యా. ఆ పరమాత్మ అనేటువంటి వాడు ఎవరంటే అందరిలో నీలో కూడా ఉన్నాడు. నీవు అహమేవ అంటున్నావే, అహమేవ అనేటువంటి శరీరానికి అనుకుంటున్నావు, కానీ నీలో పరమాత్మ ఉన్నాడు. అజ్ఞానం వలన అహమేవ అంటున్నావు.
అజ్ఞానం వల్ల అహమేవ పరమాత్మ అంటున్నాం. హిరణ్యకశిపాయ నమః అనమంటాడు వాడు. ఈయనేమంటాడు, నారాయణాయ నమః అంటాడు. ఇద్దరికి అయ్యా కొడుకులకి తగు అక్కడే వచ్చింది. ఈయన నారాయణాయ నమః అంటాడు, ఆయనేమో హిరణ్యకశిపాయ నమః అంటాడు. ఇద్దరికి తగు ఇక్కడ పడది. అనగా అర్థం ఏమిటి? లోపల ఉన్నటువంటి విష్ణువుని దర్శించలేకపోతున్నావు ఆయన అని తండ్రి కొడుకు అంటాడు. అనగా అర్థం ఏంటి? మొత్తము అన్ని జీవరాశుల్లోనూ వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడు ఎవరు? విష్ణువు. సర్వం వ్యాప్నోతి ఇది విష్ణువు. సమస్తము అన్ని చోట్ల వ్యాపించినటువంటి వాణిని విష్ణువు అని అంటారు. ఆ విష్ణువే పరమాత్మ. ఆ వ్యాపించినటువంటి ఆయన ఏదో ఒకటి రెండిట్లో ఉన్నాడా? లేదు. అందువల్లనే ఏ సూత్రం చెప్పారు? సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పారు. సమస్తము ఒకటి లేదు అంటే, సమస్తం అంటే అర్థమే వస్తుందంటే, చిన్న క్రిమికీటకాలు మనకి కంటికి అందనటువంటి క్రిమికీటకాలు అయితే ఉన్నదో యత్కించిత్ యత్కించిత్ జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుజ్జీధ. చిన్న మన కంటికి కనపడినటువంటి వస్తువు ఏదైనా సరే అక్కడ నుంచి పెద్ద బ్రహ్మాండం వరకు ఉన్నదే ఇదంతా జగత్తు. ఈ జగత్తంతా కూడా సర్వం కల్విదం బ్రహ్మ అది చెప్పాడు. అదంతా బ్రహ్మం నిండిపోయి ఉన్నది. కాబట్టి ఇక్కడ బ్రహ్మాలు వేరు 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 అనుకుంటున్నావు. అక్కడ అన్నం బ్రహ్మేది విజనాథ్, ప్రాణం బ్రహ్మేది విజనాథ్, అక్కడ వేరు వేరులు అని చెప్పారని అనుకుంటున్నావు. కాదురా ఆయన, మొత్తం సమస్తము బ్రహ్మంతో నిండి ఉన్నది. అసలు బ్రహ్మం లేనటువంటి చోటే లేదు, అంతా బ్రహ్మమే. ఆ బ్రహ్మము ఒక్కటే, అది అర్థం చేసుకో. అందుకని ఈ విధంగా తత్తు సమన్వయాత్ ఆ ఉపనిషత్తు వచనాలను కలుపుకొని ఈ విధంగా సందేహాలని నివృత్తి చేసుకో అని చెప్పాడు. అని చెబుతూ ఆ విషయాన్ని ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడంటే, సంభవము, ఆకాశం సంభవం కాబట్టి పరమాత్మ కూడా సంభవము అని అనుకుంటున్నామేమో. కాదు, పరమాత్మ కూడా సంభవమే అనుకుంటున్నామేమో. కాదు, బ్రహ్మము కేవలం సత్పదార్థం. ఈ సత్ అనేటువంటిదే బ్రహ్మం. ఇది అనమాట సద్బ్రహ్మం. కాబట్టి ఇక్కడ ఏం చెబుతాం? మరో సత్తు బ్రహ్మమును సృష్టించదు, మరో సత్తు బ్రహ్మను సృష్టించదు. అనగా బ్రహ్మం బ్రహ్మాన్ని సృష్టించదు, బ్రహ్మం ఒక్కటే. అది ఎందుకంటే ఏం చెబుతున్నారు మనకి? అజహ అని చెప్పారు. అజహ మళ్ళీ పైగా పుట్టుక లేనిది, అది దేన్ని సృష్టించదు, దానికే పుట్టుక లేదు. దానికి పుట్టుకుంటే ఇంకో దాన్ని సృష్టిస్తుంది. ఇప్పుడు ఆకాశానికి పుట్టుకుందండి, ఆకాశానికి పుట్టుకున్నది కాబట్టి వాయువుని సృష్టించింది, వాయువుకి పుట్టుకుంది కాబట్టి అగ్నిని సృష్టించింది, అగ్ని పుట్టుకుంది కాబట్టి నీళ్ళని సృష్టించింది, నీళ్ళకి సృష్టించింది కాబట్టి భూమిని సృష్టించింది. అలా వరుసగా చూస్తే పుట్టుకలు చూసుకుంటూ పోతుంటే ఒకదానికి పుట్టుకలు ఉన్నాయి. జన్మలు సంభవం అన్నీ ఉన్నాయి. ఈ సంభవాలన్నీ కూడా చివరికి ఏమవుతాయి? కలిసిపోతుంటే నాశము. సంభవమైనటువంటివి నాశం అవుతాయి. అందుకని ఈయన సందేహాలు చెబుతుంటారు కదా, ఆకాశానికి సంభవం ఉంది కాబట్టి పరమాత్మ కూడా సంభవం ఉంది కదండి అని అంటారు. దాన్ని చెబుతున్నాడు, కాదు, ఆయనకి సంభవం ఏం లేదు. బ్రహ్మమునికి సంభవము, ఆయన సత్ బ్రహ్మము. సత్ అనేటువంటి బ్రహ్మమును దేన్ని ఇంకొక బ్రహ్మాన్ని సృష్టించదు, అది ఇంకొక బ్రహ్మాన్ని సృష్టించదు. కొడుకున్నాడండి, కొడుకు ఉండేది తండ్రి ఒకడే ఉంటాడు, ఇద్దరు తండ్రులు ఉంటారు ఎక్కడన్నా? తండ్రి అంతే శబ్దం, మళ్ళీ తండ్రి అని ఉంటాడా? తండ్రి అంతే, ఇద్దరు తండ్రులు ఎందుకు ఉంటారు కదా. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. బ్రహ్మము యొక్క శక్తులు ఇవన్నీ. అలానే ఇక్కడ బ్రహ్మము
ఇంకొక బ్రహ్మాన్ని సృష్టించదు, ఎప్పుడూ బ్రహ్మమే అది. ఆ బ్రహ్మము సృష్టించింది అనంటే వికారి అవుతుంది. వికారి నిర్వికారి అని చదువుకున్నాం కదా, కాబట్టి నిర్వికారి అనగా అటువంటి ఆ బ్రహ్మము రూపరహితమైన అసత్తు. మొట్టమొదట అసత్తు అంటే ఏ రూపం లేదండి, ఇక్కడ అంత ఖాళీ శూన్యం, అదంతా దాన్ని అసత్ అన్నాడు. అసత్తు నుండి కూడా బ్రహ్మము పుట్టదు, అసత్తు నుంచి కూడా పుట్టదు, అసత్తే సత్తు రూపంలో పొందింది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే పుట్టుక సంభవం అనేటువంటి పదాన్ని ఇక్కడ పెట్టుకోకూడదు. అసత్తే సత్తు రూపముగా మారినది అది చెబుతున్నాడు. అసత్తే సత్తు రూపముగా మారినది అని అర్థం చేసుకోండి అని చెబుతూ ఇక్కడ ఛాందోగ్యోపనిషత్తులో ఒక విషయం చెబుతున్నాడు. కథం అసతః సత్ జాయతే, కథం ఏ విధంగా అసత్తు నుంచి సత్తు పుడుతున్నదే పుట్టడం లేదు, ఆ విధంగా అక్కడ ఛాందోగ్యోపనిషత్తులో చెప్పుకుంటూ వచ్చి అసలు సత్తును గురించి కఠోపనిషత్తులు ఏం చెప్పాడో చెప్పుకుంటూ వచ్చారు. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథా అరసం నిత్యం అగంధవత్ చయత్ అనాది అనంతం మహతః పరం ధ్రువం నిచాయ తత్ మృత్యు ముఖాత్ ప్రముచ్యతే. ఇన్ని లక్షణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ బ్రహ్మానికి ఉండేటువంటి లక్షణాలు ఒకటే లక్షణం, ఒక లక్షణమా అనేక లక్షణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే అశబ్దం ఒక మాట అనేది ఏదైనా ఉందా అని చూస్తుంటే, ఇప్పుడు ఏదైనా సరే ఒక వస్తువుకి వాచారంభణం వచ్చింది. ఆ కుమ్మరి వాడు కుండలు తయారు చేశాడు. వాడు ఒకటా రెండా చేసింది, వాడు ఒక 100 తయారు చేసి పెట్టాడు. తయారు చేసి వాడు ఏం చేశాడు, ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క పేరు పెట్టాడు. ఈ వస్తువుకి పేరు పెట్టింది ఆ వస్తువుకు లేదు, ఆ వస్తువు పెట్టింది ఈ వస్తువుకు లేదు. వాడు అన్ని రకాల పేరు పెట్టేశాడు. మనం కూడా ఏంటంటే వస్తువులకి ఈ విధంగా పేర్లు ఉన్నాయి కాబట్టి ఈ జగత్తులో మన కార్యకలాపాలు జరుగుతున్నాయి, వస్తువులకు పేర్లు ఉన్నాయి కాబట్టి. పుస్తకం అంటే పుస్తకమే పట్టుకుంటాం, గ్లాస్ అంటే గ్లాసే పట్టుకుంటాం. ప్రతి వస్తువు ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చినాయి, బ్రహ్మం నుంచి తయారైనటువంటివి, వీటన్నిటికి మూలం. అలానే వస్తువులన్నీ కూడా రకరకాల వస్తువులు అన్నీ కూడా ఇవన్నీ కూడా పుట్టుకతోటి వచ్చేసినాయి, ఇట్లా వచ్చినాయి, అవన్నీ వస్తున్నాయి. కానీ సత్తుకు మాత్రము ఎటువంటివి లేదు, శబ్దం లేదు, ఒక లేదు, శబ్దం లేదు. కానీ శబ్దం ఏమున్నది, ఒకటి ఉన్నదండి శబ్దం. ఇక్కడ శబ్దం అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పదము అని అర్థం. ఇంకో రెండో అర్థంలో శబ్దం అంటే సౌండ్ మాత్రం ఉంది. ఏమిటి సౌండ్ అని అంటే, ఏమిటంటే బ్రహ్మము అన్నారు, చెబుతుంటే ఎంతసేపటికి అర్థం కాలేదు. చెప్పండి అని అంటే దానికి ఒక వాచకం ఉందండి అన్నారు. ఏమిటో చెప్పండి అన్నారు, ఓం అన్నాడు. అదేంటి బ్రహ్మం, అది సౌండ్, ధ్వని. దాన్ని కూడా మనం ఏమంటాము, ఆ సౌండ్ని శబ్దము అంటాం. ఇంకొకటి శబ్దం అంటే ఒక పదం, ఆ పదం కూడా పలికితేనేగా అది కూడా సౌండే కదా. ఇప్పుడు ఎంతసేపటికి పుస్తకం తీసుకురా అన్నాడు అనుకో, పుస్తకం తీసుకొస్తాడు. వీడు ఏమి చెప్పకుండా దాన్ని తీసుకురా అంటే వాడు ఏం తెస్తాడు, వాడు ఎవరు తీసుకొస్తాడా, అదిగో దాన్ని తీసుకురా అంటే ఏం తెస్తాడు, వాటి దిక్కులు చూస్తాడు. పుస్తకం తీసుకురా అనేటప్పుడు వెంటనే దృష్టి ఎటు పడుతుంది, పుస్తకం మీద పోయబడుతుంది. అనగా అర్థం ఈ సౌండ్ ఉన్నది చూసారు, ఈ సౌండ్ పుస్తకం అనేటువంటి ఒక ధ్వని. ఈ ధ్వని ఆ వస్తువు మీద పోయబడ్డది, ఆ వస్తువు మీద కూడా వస్తువు తీసుకొస్తాడు. మరి అట్లే ఓం అనేటువంటిది ఒక సౌండ్, ఒక ధ్వని. మరి వస్తువు ఉందా అక్కడ, వస్తువు లేదు. మరి అక్కడ వస్తువు లేదు, ఓం అన్నాం. ఓం అని అన్నా వస్తువు ఏముంది, మరి వస్తువు అసలు ఏమీ లేదు.
మరి ఏమండి మరి వస్తువు లేదు, దీన్ని ఏమంటారండి? వస్తువు లేనటువంటిది బ్రహ్మము అన్నారు. నీవు వస్తువు ఉన్నటువంటిది అనగా రూపం ఉన్నటువంటి వస్తువుని తీసుకొచ్చి అక్కడ పెట్టావు. కానీ ఇక్కడ రూపం లేదు. అశబ్దం, అస్పర్శం, అరూపం. అది రూపం లేదు బ్రహ్మానికి. ఏమున్నది అంటే ఓం అన్నాం. ఆ ఓముని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాయానంటే ఏం తీసుకొచ్చి పెడతాడు? పుస్తకం అంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, కానీ ఓముని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంటే పెడతాడా? అయ్యా, ఓముని పెట్టేటువంటిది కాదండి. ఓం అనేటువంటిది పరబ్రహ్మ వాచకము. ఆ పరబ్రహ్మ వాచకమైనటువంటి ఓముని గురించి నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటే వేదాంతాలు అంటే ఉపనిషత్తులను పట్టుకో. ఉపనిషత్తులను పట్టుకుంటే అప్పుడు నీవు ఈ ఓముని గురించి తెలుసుకున్నవాడు అవుతావు. ఓముని గురించి తెలుసుకున్నవాడు అవుతావు. అట్లా ఉపనిషత్తులను పట్టుకో అని చెబుతున్నారు. అట్లా ఉపనిషత్తుల్లో ఓముని గురించి ఉన్నది, బ్రహ్మవాచకం గురించి చెబుతుంది. కాబట్టి బ్రహ్మమునకు వాచకం ఏమండి అని చెబితే ఓం అని చెప్పాలి. అయితే ఇక్కడ ఆ బ్రహ్మానికి అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం, తథా అరసం, నిత్యం, అగంధవత్ చ యత్, ఇవన్నీ ఏమిటి? వ్యతిరేకాలు చెప్పాడు. అస్పర్శం, అరూపం వ్యతిరేకాలు తీసేయండి. తీసారు. రూపం ఒక రూపం ఉన్నది. వ్యయం, ఇవన్నీ వేటుకుంటాయి, నాశనం అయ్యేటువంటి వాటి. ఇది ఇక్కడ జాగ్రత్తగా వ్యతిరేకార్థంలో ఉన్న జాగ్రత్తగా కనిపెడుతుంటే తెలుస్తుంది. వ్యతిరేకార్థంలో ఉన్నాయి, దానికి ఆపోజిట్ పెట్టేసేసుకోండి. అంటే నాశనం అయ్యేవి ఎలా ఉన్నాయి అని అంటే, ఈ వ్యతిరేకాలు ఉన్నాయి చూశారు, ఆ పదాలు అవి తీసేసి పెడితే అవన్నీ నాశనం అయ్యేవి. దానికి ఆపోజిట్ పెట్టండి, అశబ్దాన్ని చేర్చండి, చేరిస్తే అది శాశ్వతమైనది. ఆ శాశ్వతమైనది బ్రహ్మము. అది ఇక్కడ ఇది ఈ శ్లోకంలో, ఈ మంత్రంలో సులభంగా అర్థం చేసుకునేటువంటిది అనమాట అని చెబుతూ, ఈ శబ్దములకు అతీతమైనది, స్పర్శ భావనకు అతీతమైన, అన్నిటికీ అతీతమైనటువంటిది అటువంటి బ్రహ్మము అనగా పరమాత్మ నిత్యమైనది, అంతము లేనిది అనే విధంగా అటువంటి బ్రహ్మమును గురించి ఎవరైతే బ్రహ్మవిత్తు అంటే తెలుసుకున్నవాడు, బ్రహ్మమును గురించి తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మవిత్తు. ఆయన అనుభూతితో గ్రహించి, ఇక్కడ ఉన్నది అనుభూతితో గ్రహించి తాను పొంది ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొంది, ఆనందాద్ధేవ కల్విమాని భూతాని జాయంతే, ఆనందం వల్లనే పుడుతున్నాయి, ఆనందంలోనే కలిసిపోతున్నాయి అండి అని అక్కడ చెప్పారు. అట్లనే ఆ బ్రహ్మానందాన్ని అనుభవించి చివరికి మరణం నుండి విడిపడతాడు. మరణం అంటే అర్థము మరలా జన్మ అని అర్థం. మరలా జన్మ లేకుండా అనగా పునర్జన్మ లేదు అనగా మోక్షాన్ని పొందుతాడు అని అర్థం. పురాణో మునికి అది గీతలో, అవును, గీతలో చెప్పుకుంటూ వచ్చారు కదా, గీతలో చెప్పుకుంటూ వచ్చారు అలా అనమాట. అట్లా కాబట్టి బ్రహ్మవిత్తు యొక్క గొప్ప విశేషం చెప్పారు. కాబట్టి బ్రహ్మవిత్తు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మముల గురించి తెలుసుకున్నటువంటి వాడు అని అర్థం. అది ఈ బ్రహ్మము గురించి తెలుసుకోవటం అని అంటే ఏదో పుస్తకంలో ఉన్నటువంటి 4 మాటలు చదివి తెలుసుకున్నానంటే కుదరదు. ఇవి అనుభూతితో అని చెప్పారు. అది మాటలు. అనుభూతి అంటే బ్రహ్మమును గురించి అనుభవం దాన్ని పొంది ఆ యొక్క ఆనందాన్ని, రసాన్ని పొందాలి. అప్పుడు బ్రహ్మము అర్థమైనట్టు, లేకపోతే లేదు. ఆ బ్రహ్మమును గురించి ఆనందాన్ని అనుభవించుతూ ఉంటుండాలి. చక్కగా సంగీతం పాడుతుంటుంటే ఒక పాట అనుకుందాం, దానిలో బ్రహ్మమును గురించి ఉన్నది, త్యాగరాజ కీర్తనే అనుకుందాం. ఆ త్యాగరాజ కీర్తనలో
జగదానందదాయక అనే ఉన్నది ఒక పంచరాత్ర కీర్తనలు ఉన్నాయి. అవి పాడుతుంటుంటే వాళ్ళు పాడుతున్నారు, ఆ పాడేటువంటి వాళ్ళు కూడా ఆ రసాన్ని అనుభవిస్తూ పాడుతుంటారు. వినేటువంటి వాళ్ళు ఆ రసాన్ని, ఆనంద రసాన్ని, ఆ సాహిత్యంలో ఉండేటువంటి దాన్ని అది తెలుసుకొని గ్రహిస్తూ ఇదంతా బ్రహ్మమేను, ఈ ఆనందమంతా బ్రహ్మమేను, ఈ బ్రహ్మమును ఇక్కడ పొందుతున్నాము అని అంటే ఈ బ్రహ్మం యొక్క గొప్పతనం ఏమిటో అర్థం చేసుకుంటాడు. ఆ పాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు బ్రహ్మం. ఆ పాడుతున్నటువంటి వాళ్ళు బ్రహ్మము, ఆ సాహిత్యము బ్రహ్మము, దానికి వాయిద్యాలు బ్రహ్మము, ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు బ్రహ్మము. ఎవరు కూడా లేవటం లేదు, అనగా బ్రహ్మంలో లీనమైపోయి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అనగా వాళ్ళు ఈ జగత్తును కూడా మర్చిపోయి అలా ఆనందాన్ని అనుభవిస్తున్నారే, అది అనుభూతి. ఇది అర్థం. అటువంటివి అనేకమైనటువంటివి పొందినప్పుడు అప్పుడు బ్రహ్మము నువ్వు తెలుసుకున్నవాడు అవుతావు. అలా బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాళ్ళు, బ్రహ్మాన్ని అధ్యయనం చేసుకున్నటువంటి వాళ్ళు ఆ మరణ సమయంలో బ్రహ్మమును అర్థం చేసుకున్నారు కాబట్టి పునర్జన్మ లేకుండా, మరలా పునర్జన్మ లేకుండా బ్రహ్మములోనే లయమైపోతాడు, ఆనందంలోనే కలిసిపోతాడు. బ్రహ్మమే ఆనందం. ఇది అని ఇక్కడ అనుభూతి అనేటువంటి దానికి ఇక్కడ విశేషం అన్నమాట. కాబట్టి వేదాంతులు దేనిని మూల ప్రకృతిగా, మరొక కారణం లేని మూల కారణం అనగా బ్రహ్మము నిర్దేశిస్తారో అదే మనకు బ్రహ్మము. అనగా బ్రహ్మమునకు మూలము లేదు. మూలం అంటే పుట్టుక లేదు అని అర్థం. పుట్టుక ఉన్నది అని అంటే మరణం ఉన్నది అని ఒక అర్థం. అందువలన సంభవము అనేటువంటి దాన్ని మొట్టమొదట పట్టుకుంటూ వచ్చి ఎక్కడ ఆత్మన ఆకాశ ఆత్మాన సంభూత, సంభూత దగ్గర నుంచి పట్టుకుంటూ వచ్చి ఇక్కడ దాకా తీసుకుంటూ వివరణ చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే చివరికి ఏమిటి చెప్పటము? బ్రహ్మం అనేటువంటిది అన్నిటికన్నా గొప్పదైనటువంటి విశేషము. ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకోండి. ఈ బ్రహ్మాన్ని గురించి పూర్వపక్షాలు వచ్చి పడతాయేమో, ఆ పూర్వపక్షాలు వచ్చినప్పుడు తత్తు సమన్వయాత్ర చేసేసుకొని ఆ బ్రహ్మాన్ని గురించి అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. ఈ అర్థం చేసుకోవాలంటే కూడా ఈ విశాలమైనటువంటి ఆలోచన దృష్టి ఉండాలి, ఆ సమ్యక్ దృష్టి ఉండాలి. సమ్యక్ దృష్టి లేనిదే అర్థం చేసుకోలేడు. కాబట్టి ఈ విధంగా చెబుతూ ఆ తర్వాత తేజోధికరణం, తేజస్సు అంటే అగ్ని, ఈ అగ్నిని గురించి తర్వాత అధికరణం, అంటే నీళ్లు, తర్వాత పృథివీ అధికరణం భూమి, అంటే వరుసగా పంచభూతాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ పంచభూతాల గురించి కూడా చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఆ మొట్టమొదట ఏదైతే టైటీరియంలో చెప్పాడో వాటి విశేషాలతో చెప్పుకుంటూ మనకు ఈ అధికరణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి రేపు తేజోధికరణం దీన్ని ప్రారంభం చేద్దాం. అంతవరకు పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति.